హే హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ పబ్లిక్ టాక్. ఈ రోజు టాపిక్ ఏంటంటే పుష్ప 2 మూవీ రివ్యూ అనమాట. మూవీ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందర ఒక చిన్న విన్నపం. హైదరాబాద్ లో సంధ్య 70mm దగ్గర నిన్న తొక్కిసలాటలో ఒక అమ్మాయి అయితే చనిపోయింది. ఒక బాబు పరిస్థితి చాలా విషమంగా ఉంది. సో ప్రీమియర్స్ కి చాలా మంది సెలబ్రిటీస్ వస్తారు. సో దయచేసి కామన్ మ్యాన్, నార్మల్ పీపుల్స్ అయితే దూరంగా ఉండండి. ఎండ్ ఆఫ్ ద డే సెలబ్రిటీస్ కి సినిమా హైప్ కోసమే ప్రీ రిలీజ్ ఈవెంట్ నా సినిమాకి ఇన్ని లక్షల మంది వచ్చారు, ఇన్ని నెక్స్ట్ సినిమాకి ఇంకా ఎక్కువ రావాలనే ఒక సినిమా హైప్, ఒక ప్రమోషన్స్ తోనే చేస్తూ ఉంటారు. అదే విధంగానే వాళ్ళు ఏ మూవీ ప్రమోషన్స్ కోసమే ఎక్కువగా బయటకు వస్తూ ఉంటారు. సో ఆ సమయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రీమియర్స్ కి వెళ్ళి సో ఇలా చనిపోకూడదు అనేదే నా బాధ. ఏది ఏమైనా కానీ వీళ్ళ చావుకి కారణం ఎవరు అని ఆలోచించే బదులు సో నెక్స్ట్ టైము అమ్మాయిలు కానీ లేదంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ దయచేసి ప్రీమియర్స్ కి దూరంగా ఉండండి. ఇంకా మూవీ రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాము. సుకుమార్ రైటింగ్ అయితే మిస్ అయింది. ఎందుకు మిస్ అయిందంటే సుకుమార్లోకి బోయపాటి గారు వచ్చారు. సో కొన్ని సీన్లు అయితే బోయపాటి గారు లిటరల్ గా వచ్చేసి చేసినట్టు అయితే అనిపించింది. ఎందుకంటే ఆ రేంజ్ లో ఉందన్నమాట. కొన్ని సీన్లు ఓన్లీ ఎలివేషన్స్, హైప్స్ కోసమే రాసుకున్నట్టయితే నాకైతే అనిపించింది. కేవలం ఒకే ఒక ఫోటో కోసమే సీఎం ని మార్చాడు. సో ఆ విధంగా చూసుకుంటే వీరప్పన్ గవర్నమెంట్ చేంజ్ చేసి ఆయనే సర్వే అవ్వచ్చు కదా. సో అలా కాలేదు. ఏది ఏమైనా కానీ కొంచెం స్క్రీన్ మీద ఎంత సినిమా చూపించినా కానీ కొన్ని విషయాలు జనాలు నమ్మే విధంగానన్నా ఉండాలి. ఫోటో ఇవ్వలేదని సీఎం మార్చడం కొంచెం కన్విన్సింగ్ గా అనిపించలేదు. అదే విధంగా పార్ట్ 1 లో ఉన్న తుంగలు నీళ్లలో తేలిపోతూ ఉంటాయి, కానీ ఇక్కడ ఒక సీన్ లో నీళ్లలో ఉంటాయి. సో నీళ్లలో ఉంటాయి, తర్వాత అయినా బయటికి తేలాలి కదా. మీరు మూవీ చూస్తే అర్థమైపోతుంది, శ్రీలంక దాటిన తర్వాత ఆ తుంగలు బయటికి తేలుతాయి. సో ఇలాంటివి కొన్ని సీన్లు అయితే సుకుమార్ గారి రైటింగ్ మిస్ అయిందనే చెప్పాలి. ఇంకో హీరో అండ్ మన రష్మిక శ్రీవల్లి మధ్యన వచ్చే రొమాంటిక్ సీన్లు కొన్ని ఇంకా కొంచెం రొమాన్స్ తగ్గించాల్సి ఉంటుంది. ఆ రొమాన్స్ ఎక్కువైపోయింది అనమాట. ఆ రొమాన్స్ కొంచెం తగ్గించింటే బాగుంటుండే అనేది అయితే అందరూ అభిప్రాయం అనమాట. సో టోటల్ ఫ్యామిలీ మొత్తం చూడొచ్చు. కొంచెం రొమాన్స్ డోస్ అయితే ఎక్కువైంది అనమాట. ఓన్లీ ఎలివేషన్స్ కోసమే చాలా సార్లు హీరోని ఎలివేట్ చేయడం అయితే జరిగింది. ఓవరాల్ గా ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంతగా లేదు. ఏదో డిఎస్పీని ఇబ్బంది పెట్టి తర్వాత ఇంకొకరిని జాయిన్ చేయించుకొని ఇద్దరు కలిసి ఇవ్వడం అనేది కూడా కొంచెం మైనస్ పాయింటే. మూవీలో ఫస్ట్ పార్ట్ స్మగ్లింగ్ మొత్తం తిరుగుతూ ఉంటుంది, కానీ సెకండ్ హాఫ్ మాత్రం ఓన్లీ ఎమోషన్స్ కి కనెక్ట్ అయిపోతారు. ఆ ఎమోషన్స్ కొన్ని చోట్ల వర్కౌట్ అయింది, కొన్ని చోట్ల వర్కౌట్ కాలేదు, కానీ అది కూడా ఒక రకంగా మైనసే. సో ఈ సినిమాకి పార్ట్ 3 అవసరమా అనే రేంజ్ లో అయితే అనిపించింది అనమాట. ఇంకా ఈ మూవీ ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే హీరో బ్లడ్ పెట్టేశాడు. అస్సలు లిటరలీ ఆ రేంజ్ 3 years కష్టపడి సినిమాని ఒక రేంజ్ లో ఆ హెయిర్ స్టైల్ విషయం కానీ ఆ కొన్ని సీన్లు ఆ భుజం విషయంలో కానీ అయితే లిటరలీ ప్రాణం పెట్టేశాడు. అదే విధంగా అంతే స్కోప్ తో రష్మిక మందానను కూడా బాగా చూపించారు. ఇంకో విషయం ఏంటంటే సో ఇది మైనస్ పాయింట్లకే వెళ్తుంది. ఫహద్ ఫాజిల్ ని లిటరలీ జోకర్ ని చేసేసారు. మనం ఫస్ట్ పార్ట్ చూసిన తర్వాత సెకండ్ పార్ట్ లో ఫహద్ ఫాజిల్ అల్లు అర్జున్ లో ఒక రేంజ్ లో ఉంటాయి సీన్లు అనుకుంటాం, కామెడీ చేసేసారు. ఫహద్ ఫాజిల్ ని పక్క కామెడీ చేసేసారు. అసలు వాళ్ళిద్దరి మధ్యన సీన్లు ఒక రేంజ్ లో ఉంటాయి అనుకున్నాం. ఎందుకంటే ఫస్ట్ పార్ట్ లో క్లైమాక్స్ లో ఆ రేంజ్ ఎలివేషన్ ఇచ్చి ఈ సెకండ్ పార్ట్ కి వచ్చేసరికి వాళ్ళిద్దరి మధ్యన కామెడీ సీన్స్ పెట్టేశారు. అదే విధంగా మన సునీల్ గాని మన అనసూయ అంటే దాక్షాయని కానీ వాళ్ళ మధ్యన కూడా కామెడీ ఏదో వాళ్ళు అసలు సునీల్ కి ఆ రేంజ్ ఫస్ట్ పార్ట్ లో ఎలివేషన్ ఇచ్చి సెకండ్ పార్ట్ లో కామెడియన్ గా చూపించాల్సినంత అవసరం అయితే లేదు. సో విలన్లు వస్తూనే ఉంటారు, ఎవరెవరో వస్తూనే ఉంటారు. లాస్ట్ కి పార్ట్ 3 రివీల్ చేయకుండా ఇంకో విలన్ ఉన్నాడని చూపిస్తారు. ఏది ఏమైనా కానీ సుకుమార్ రైటింగ్ అయితే మిస్ అయింది. ఓవరాల్ గా సినిమా బాగుంది, చూస్తున్నంతసేపు ఎక్కడ బోర్ కొట్టకుండా పర్ఫెక్ట్ గా డిజైన్ చేశాడు. జాతరలో వచ్చే ఫైట్ అస్సలు సినిమాకే హైలైట్. ఎందుకంటే ఆ సినిమానే టర్నింగ్ పాయింట్, చాలా బాగా తీశాడు. కాకపోతే కొంచెం ఈ ఓవర్ ఎలివేషన్ సీన్స్, ఒక చోట చైల్డ్హుడ్ మెమరీస్కి వెళ్ళి ఆ సీన్ అయితే కొంచెం ఏ సినిమాతో పోలిక లేకుండా ఉంటది, కానీ ఆ సీన్ అయితే కేజీగా గుర్తొస్తుంది. అలాంటి చిన్న మిస్టేక్స్ అన్ని చూసుకొని ఉంటే బాగుండేదైతే అనిపించింది అనమాట. ఓవరాల్ గా సినిమా అయితే సుకుమార్ రైటింగ్ అయితే మిస్ అయ్యింది. కానీ వన్ అండ్ ఓన్లీ అల్లు అర్జున్ భుజాల మీద వేసుకుని వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఆ యాక్షన్ సీన్స్ కానీ రొమాన్స్ సీన్స్ కానీ అద్భుతంగా నటించాడు. ఇక్కడ ఇంకోటి చాలా మందికి అర్థం కాకపోవచ్చు, ఆ హీరో ఇంట్రడక్షన్ ఫస్ట్ పార్ట్ లో
టైటిల్ సాంగ్ దాక్కో దాక్కో మేక సాంగ్ లో ఉన్న టీ షర్ట్ వేసుకునే ఈ సెకండ్ పార్ట్ లో ఎంట్రీ ఇస్తాడనమాట. సో ఫస్ట్ పార్ట్ కి సెకండ్ పార్ట్ కి చాలా వరకు ఓన్లీ పార్ట్ అయిపోయింది, మూవీ తీస్తున్నాను అనుకుంటారు. కానీ ఆ సీన్ కి టీ షర్ట్ వేసుకునే ఈ సెకండ్ పార్ట్ లో కూడా అదే సేమ్ టీ షర్ట్ తో ఫైట్ ఉంటుంది. ఏది ఏమైనా కానీ ఇంకా పెద్దగా ప్లాన్ చేయాలని సుకుమార్ గారు పార్ట్ 3 ద ర్యాంపేజ్ అని పెట్టారు. మరి ర్యాంపేజ్ ఆడిస్తాడో లేదో, సో ఈ సెకండ్ పార్ట్ ను కూడా అదే విధంగా తీస్తాడో లేదో అయితే చూడాలి. ఓవరాల్ గా సినిమా బాగుంది, చాలా బాగుంది. మీరు కూడా చూడండి, మీ అమూల్యమైన కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.